ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎంత చూడాల్సిన సబ్జెక్ట్స్ అయినా దీనికి ఎగ్జాంపుల్ నేను ఒక్కనే సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా జనాలకు అర్థం కాక అది ఫెయిల్యూర్ కింద నిలిచిన సినిమా. అదే చెప్తున్నాను. అర్థం కాకపోవడం రెండు రకాలు ఉంటాయి. అక్కడ ఒక సైంటిఫిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఒకటి కాదు రెండు. ఒకటి హాల్యూజినేషన్ పాయింట్, అక్కడ నిజంగా మనుషులు కనిపిస్తున్నట్టు ఉండడం, అది కమ్యూనికేట్ చేయటం అన్నది మన తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆ జానర్కి అసలు నాకు తెలిసి మనకు అలాంటి సినిమాలు లేవు. అది ప్రాబ్లం. ఈవెన్ రిలేషన్స్ కూడా అంతే కదా సార్, రిలేషన్స్ కూడా చాలా మందికి అర్థం కావు. వస్తున్నా ఇప్పుడు దీనికి సంబంధించి ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్ ఎమోషన్స్. ఇందులో కాంప్లికేషన్ ఏముంటుంది బేసిక్గా? ఇప్పుడు గుండె జరగాలంత ఉంది, మీరు చూడండి. చూశారు కదా, ఇవాళ మళ్ళీ చూడండి. ఎందుకో చెప్తా. ఇవాళ మళ్ళీ చూస్తే ఫ్రెష్గా మెమరీలో ఉంటుంది కదా. అలాగెళ్ళి మీ పక్కన ఎవరో చూడని వాళ్ళకి కథ చెప్పండి, వాళ్ళ మొహం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒక్క ముక్క అర్థం కావట్లేదు, మీరు చేసి చెప్పండి. ఎందుకంటే మనకు తెలుసు అది ఏంటో. అక్కడ చెప్పేటప్పుడు యాక్టర్స్ కనిపించకపోతే, 3 క్యారెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గురించే తీసుకుందాం. నాగేశ్వర గారు, నాగార్జున గారు, నాగ చైతన్య గారు, ముగ్గురు ఉంటారు. నాగ చైతన్య గారి పేరు నాగార్జున, నాగార్జున గారి పేరు నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారి పేరు చైతన్య. ఇలా ఉంటుంది. సో ఈ పేర్లు మార్చిన తర్వాత అది నేను నెరేట్ చేస్తుంటే స్క్రిప్ట్లో ఏమని చెప్పాలి ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు నాగ చైతన్య ఈ డైలాగ్ అంటే, నాగార్జున ఈ మాట అంటాడు అని చెప్పాను అనుకోండి, అది క్యారెక్టర్ పేర్లా యాక్టర్స్ పేర్లా అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోయి. ఒకసారి ఫ్లోలో నేను యాక్టర్స్ గురించి చెప్పేవాడిని నరేట్ చేస్తున్నప్పుడు, తర్వాత ఫ్లోలో క్యారెక్టర్స్లా చెప్పేవాడిని. నాగార్జున గారు కాసేపు చూసి, ఆగాగు ఇది కదా నువ్వు చెప్తున్నావు ఇదేనా అంటే, అవును సార్ నువ్వు ఇప్పుడు ఇలా చెప్పావు తెలుసా, పేరు మార్చేసావు, కొంచెం చూసుకో, ఫోకస్ చేయండి. అమ్మో అనగా మళ్ళీ మొదలు. ఆయన కాబట్టి అది పట్టుకోగలిగాడు. లేకపోతే రాంగ్ కమ్యూనికేట్ అయితే ఏమైపోవాలి ఆ సినిమా? నా భవిష్యత్తు పక్కన పెట్టండి, నేనంతా అప్పటికి. కానీ ఆ సినిమా ఏమైపోవాలి? సో రెస్పాన్సిబిలిటీ నా దృష్టిలో ఏంటంటే, కాంప్లికేషన్ అన్నది నేను ఒక్కడిని మిస్ఫైర్ అవడానికి కారణం కాంప్లికేషన్ ఒకటే కాదు, పరిచయం లేని ఆస్పెక్ట్. మీకు ఎప్పుడైనా 2-3 కొత్త విషయాలు చెప్పేటప్పుడు దొరికేస్తాం మనం. నా ఫీలింగ్ అది. నాకు చాలా ఇష్టమైన సినిమా అది. అబ్బో ఏం ఎగ్జిక్యూషన్ అండి. అదే అంటున్నా పర్సెంట్ అంటే ఇది ఏంటంటే స్లోగా అర్థమయ్యే సినిమాలు. అది మెల్లగా ఇంకోసారి చూస్తాం మనం. ఇప్పుడు ఆ సినిమా నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేది. ఎప్పుడైనా కూడా నాకు తెలిసి ఆ సినిమా ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇందాక నేను చెప్పిన రీజన్స్ కూడా కాదు, అవి 2 ఉన్నాయి 3 ఉన్నాయి, అది కాదు. ఆడియన్స్ ప్రిపేర్ చేసి ఉంటాను. ఇది ఇలాంటి ఫిల్ము, దీంట్లో హీరో ఎలా ఉంటాడు, కొడితే 10 రౌడీలు సుమోలు గాలిలో లేచిపడాలి అవి ఉండవు. ఇది మాస్ మసాలా సినిమా కాదు, దీనికి ఇలాంటి ఇది ఉంది, ఒక బ్రెయిన్ గేమ్ ఉంటుంది అన్నది. సుకుమార్ గారికి ఆయనకి ఏం ధీమా ఉండుంటుంది అంటే, ఇప్పటిదాకా ఆయన సినిమాలన్నీ అలాంటివి ఆదరిస్తున్నారు, ఆయన నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని కొంచెం ఈజీగా తీసుకొని ఉంటారు. బట్ ఒకటి చెప్తున్నాను కదా, అది దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఆ కాంప్లికేషన్ వేరు. ఇది ఏంటంటే, ఇది బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో మీరు ఎన్నెన్ని కాంప్లికేషన్స్ పెట్టండి. అండ్ ఇంకోటి నేను చేసే పని ఏంటంటే, ఏ సినిమాలోనైనా గుండె జరగాలంత స్క్రీన్ ప్లే రైటర్ కూడా నేను మెయిన్ దానికి నేను. సో దానికి ఏంటంటే నేను చేసిన పని, క్యారెక్టర్స్ ఓపెన్ డ్రామా అంటాం టెక్నికల్గా సినిమా భాషలో. అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం రూమ్లో కలుసుకోకపోతున్నాం, ఓకే, మీ జేబులో గన్ ఉంది, నా జేబులో కూడా గన్ ఉంది, మీ దగ్గర ఉందన్న విషయం నాకు తెలియదు, నా దగ్గర ఉందన్న విషయం మీకు తెలియదు. గన్ తీసి షూట్ చేసేయడానికి నేను రెడీగా ప్రిపేర్ అయ్యి వచ్చా. ఇక్కడికి వచ్చి మన ఇద్దరం కూర్చున్నాం, ఇంకా అబౌట్ టు ఫైర్. అప్పుడు బయట కిటికీ నుంచి నన్ను ఒకటి చూసి, నా వైపు చూసి, వీడి దగ్గర గన్ ఉందని చెప్పాడు. ఇప్పుడు నేను గన్ తీశానంటే కాల్ చేస్తాడు ఈ మనిషి. సిమిలర్గా మీకు తెలిసింది అటు నుంచి, ఎవడో చెప్పాడు వీడి దగ్గర గన్ ఉంది అని, లేదా అద్దాల్లో చూసుకున్నాం బస్ 2 వెనక అద్దాలు, అమ్మ గన్ పెట్టుకున్నాడు ఇప్పుడు నేను తీసేలో షూట్. ఇదేంటంటే దిస్ ఈజ్ ఓపెన్ టు యాక్టర్స్, ఐ మీన్ క్యారెక్టర్స్. ఇప్పుడు దీని రివర్స్ ఏంటంటే, ముందు బయట ఆడియన్స్కి చెప్పేస్తాం, మీ సీన్ చూపిస్తాం బయట. ఏంటి, నేను గన్ తీసుకొని వెళ్తున్నాను, వాడి దగ్గర ఏముండదు, ఆ గన్ ఫైర్ అని మీ సీన్ బయట ఆడియన్స్ చూసేస్తున్నారు. నేను కూడా అదే చేస్తున్నాను, చూస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చాం, పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం, ఏది తెలియనట్టు కళ్ళు మూసుకుంటున్నాం, పడుకుంటున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే, అరే వీళ్ళిద్దరికి తెలీదు. సో దట్ పేస్ దట్ గివ్స్ అన్ ఎన్హాన్స్మెంట్ అనమాట. అంటే ఫన్కి బాగా హెల్ప్ అయ్యే ఒక జానర్ అది. మనకి ఒక జనరేషన్ ఆడియన్స్కి తెలిసే ఫిల్మ్స్ ఇవి. ఒక 2.5 decades 3.5 decades బ్యాక్ విచిత్ర సోదరులు, మైకిల్ మదన్ కామరాజు, అలాంటి బంచ్ కొన్ని వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా, అదే ఇది. ఆ జానరే నేను ఇప్పుడున్న జనరేషన్ మ్యాచ్ ఎలా చేస్తాను. సో అటువంటిది ఫన్ బేస్డ్గా ఉండి, మీకు సీరియస్ డ్రామా అయిపోతేనే ప్రాబ్లం. ఫన్ బేస్డ్గా ఉండి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండి, సింపుల్గా అక్క, అమ్మ, చెల్లి, అత్త ఇలాంటి వరుసలు అర్థమైపోతున్నాయంటే మనకి,
ఈ కన్ఫ్యూజన్స్లో ఏమన్నా పర్లేదు. సో మరి ఇప్పుడు దీని రిజల్ట్ని బట్టి మీ ఫ్యూచర్లో మళ్ళీ డైరెక్షన్ చేయాలా లేదంటే మళ్ళీ యాక్టర్గా సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతారా? ఏదైనా మళ్ళీ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్గా యాక్టింగ్ అయితే వదిలే ప్రసక్తి లేదు. అది కొత్త పెళ్లి కొడుకు జీవితం వస్తుంది, నిత్య పెళ్లి కొడుకు. యాక్టర్ కాదు సార్, డైరెక్షన్ చెప్తున్నాను. అదే చెప్తున్నా, అది వదిలే ప్రసక్తి లేదు అంటున్నా. డైరెక్షన్ అంది ఏంటంటే ఇప్పుడు నాకు అది ఈ సినిమా రిజల్ట్ బట్టి ఎంత మంచి సక్సెస్ అయినా కూడా నాకు వచ్చే ఆఫర్స్లో నేను చూసుకునేది ఏంటంటే ఈ రిజల్ట్ని చూసి వస్తున్నాయా లేకపోతే నా కథను చూసి నా స్టోరీ టెల్లింగ్ చూసి వస్తున్నాయా అనేది. ఇది ఎవరైనా చేస్తారు. ఓన్లీ థింగ్ నాకు టెంప్టేషన్ ఉండదు. ఎందుకు ఇంకో సినిమా చేపితే ఖాళీగా ఏం చేస్తాం, అది ఉండదు. బోల్డ్ పనులు ఉన్నాయి మనకి ఇక్కడ. వేరే వాళ్ళకి స్క్రిప్ట్లు రాస్తున్నాను, వేరే కొత్తగా వచ్చిన 2 డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళకి స్క్రిప్ట్స్ రాస్తున్నాను. యాక్టింగ్ ఇప్పుడు బాగా బిజీగా ఉంటున్నాను. సో ఐల్ కీప్ డూయింగ్. నన్ను నమ్మి ఇప్పుడు సుధీర్ బాబు గారు ఎలాగో ఒకప్పుడు నితిన్ నన్ను ఎలాగ నమ్మి నాకు ఇది ఇచ్చారు అంటే ఇంకోటి కాదండి. నమ్మటం అంటే ఏంటంటే మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఇందాక నేను చెప్పాను కదా, ఒక 20 మినిట్స్లో కథ చెప్పండి నేను చెప్పలేను అలా. ఎందుకంటే చాలా లేయర్స్ ఉంటాయి. నేను ఆలోచించేది అలా ఆలోచిస్తాను. సో నాకు ఇవ్వాల్సినంత టైం నాకు ఇవ్వాలంటే కాన్ఫిడెన్స్ రావాలి. నేను చేసే వర్క్ చూడకపోతే కాన్ఫిడెన్స్ రాదు. అన్ని లింకులు. సో ఇప్పుడు ఆ లింకులు బ్రేక్ అవుతాయి ఈ సినిమాతో. ఎస్ సార్. సో డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీరు ఇందరు హోప్ అన్నారు, మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. మీ స్పీచ్ తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మీ మీద. ఉన్న ఆ 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. సో నా ఒపీనియనే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ అక్టోబర్ 6th నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా మా ఆడియన్స్కి మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఈ సినిమా ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ. ఇది ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు దాకా సుధీర్ బాబు గారు చేసిన లవ్ స్టోరీస్ లాగా లేకపోతే యాక్షన్ ఫిల్మ్స్ లాగా ఉండదు. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా. ఎలా అంటే ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే బేసిక్ ఏంటంటే ఒక కుటుంబం, ఒక రిలేషన్షిప్స్ వీటి మీద ఉండే ఇది. ఇందులో లవ్ స్టోరీ విపరీతంగా ఉంది, హ్యూమర్ విపరీతంగా ఉంది. కథ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తాం, కానీ క్యారెక్టర్స్ తెలియదు. సో అందులోంచి జనరేట్ అయ్యే ఫన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్కి ప్రిపేర్ చేయడానికి లేని విషయం ఏంటంటే ఇందులో ఉండే సర్ప్రైజ్లు. ప్రిపేర్ చేస్తే ఉంది. సో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ట్రైలర్ బాగుంది అన్న ఫీడ్బ్యాక్ నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో అది దాటి చాలా ఉందని చెప్పడానికి నా ఆత్రం నన్ను ఆపేస్తుంది. నా ఆత్రాన్ని ఆపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి ఫ్రాంక్లీ కమెంట్స్లో నేను చూసింది ఏంటంటే ట్రైలర్ బాగుంది, లుక్స్ బాగున్నాయి, కానీ కొత్త కథ అంటున్నారు ఏంటి, కొత్త ఏముందని. నిజం కొత్త ఏముండదు. ఒకళ్ళిద్దరు ఎవరు అన్నారు అంటే వాళ్ళు ఎవరో చెప్తున్నారు కథ కూడా కొత్తగా. ట్రైలర్లో చూపించిన కథ ఏమి కొత్త కాదండి. సినిమాలో ఉన్న కథ కూడా పెద్ద కొత్త అని కాదు, అందరికీ తెలిసిన కథే. కానీ కథనం, ట్రీట్మెంట్ ఎలా చెప్తున్నాం, ఆ సీన్ తర్వాత సీన్ ఏమొస్తుంది, ట్విస్ట్లు, షాక్లు, సర్ప్రైజ్లు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి